శ్రీ శ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం 55వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. ఈ శ్లోకంలో కూడాను మనకి అమ్మవారి యొక్క అనిమేష స్థితి గురించి చెప్పబడింది. అనిమేషము అంటే రెప్పపాటు లేని వారు దేవతలు అంటూ చెప్తుంటారు. మరి దీనికి సంబంధించిన విషయం మనకి శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకం ద్వారా అందించారు. మరి ముందుగా ఆ శ్లోకాన్ని మనం బాలార్క గారి కంఠంలో వినేద్దాం. ఆ తర్వాత శ్లోక వివరణలోకి వెళ్దాం మనం. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేద్యాహుస్సంతో ధరణిధర రాజల్యతనయే త్వదున్మేషాజాతం జగదిదమశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాస్తవ దృశః. శ్లోకంలో అమ్మవారి రెప్పపాటు గురించి మాట్లాడుతూ ఆవిడ రెప్పపాటు వేయకుండా ఉండి మన్ని రక్షిస్తోంది అన్నారు. బాలార్క గారు తన గాత్రంలో మాధుర్యాన్ని నింపి మన మనస్సుని స్థాణువు చేసేశారు. ఆవిడ అద్భుతంగా పాడారు. మరొకసారి ఆవిడకి ధన్యవాదాలు తెలుపుతూ దీని ప్రతిపదార్థ తాత్పర్యాల్ని తెలుసుకుందాం మనం. ముందుగా ప్రతిపదార్థం. ఓ జగజ్జనని, ధరణీధర రాజన్యతనయే అంటే హిమవంతుని కుమార్తె అయిన పార్వతీమాత, తవ నీ యొక్క నిమిష కంటిరెప్పలు మూయట, ఉన్మేషాభ్యాం కంటిరెప్పలు విప్పడం, జగతి లోకము, ప్రళయం లయమును, ఉదయం పుట్టుకను, యాతి పొందుతున్నాయి. ఇతి అని సంతః విద్వాంసులు ఆహుహు పలుకుతున్నారు. త్వత్ నీ యొక్క, ఉన్మేషాత్ కన్నులు తెరవడం వల్ల, జాతం పుట్టిన, ఇదం ఈ, అశేషం సమస్తమైన, జగత్ లోకమును, ప్రళయతః సంహారము నుండి, పరిత్రాతుం సంరక్షించుటకు, ఇతి అని శంకే ఊహిస్తున్నాను, తవ నీ యొక్క, దృశః నయనములు, పరిహృతః పరిహరించిన రెప్పపాటు గలవి. ఇకపోతే దీని తాత్పర్యానికి వస్తే గనక, ఓ జగజ్జనని, నీ కన్నులు తెరిస్తే సృష్టి, మూస్తే ప్రళయం, ఇవి రెండూ జరుగుతాయంటున్నారు మహానుభావులు. నీ కనులు తెరడం వల్ల ఏర్పడిన ఈ జగత్తును ప్రళయం నుంచి రక్షించడానికి నువ్వు కనురెప్పలు మూయకుండా ఉంటున్నావని నేను తలంచుచున్నాను అంటున్నారు శంకరుల వారు. మనకి అమ్మవారి నేత్రాలకు సంబంధించిన అనేక రహస్యాల్ని, ఆగమ రహస్యాల్ని శంకరుల వారు అందిస్తూ వచ్చారు. సృష్టి స్థితి లయల గురించి చెప్పారు. ఆవిడ కళ్ళను చూడగానే పవిత్ర సంగమంలో స్నానం చేసినట్టుగా అన్ని పాపాలు పోతాయంటూ చెప్పారు. ఇలా ఆవిడ నేత్ర వర్ణంలో మనకి అనంత జ్ఞానాన్ని అందించారు మహానుభావులు. మరి దానికి సంబంధించిన వివరాన్ని మనం తెలుగు పద్యం విన్న తర్వాత తెలుసుకుందాం. ముందుగా తెలుగులో పద్యం. నీకను రెప్పపాటునకున్ ఇంకును లోకములన్ని లీనమై, నీకను విప్పుకున్ తిరిగి నిర్మితమౌనని యోగులంద్రూ, నీయా కనుమూతనాపితివి ఆగువనమ్ముల క్షేమమున్ సదా సాకగోరి, నీయ నిమిషత్వమయట్టిదే పర్వతాత్మజా. అనురాధ గారు భావయుక్తంగా చక్కగా పద్యాన్ని పాడి మనకి వినిపించారు. మనకి
లలితా సహస్రనామంలో ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భోనావళి అన్న నామాన్ని పరిశీలిస్తే ఉన్మేష నిమిషో నేత్ర వికాస సంకోచో తాభ్యామేవ క్రమేణోత్పన్న విపన్నాస్య సృష్టా నష్టాస్య భువనానాం లోకానాం బ్రహ్మాండానాం ఆవళ్యః పంక్తయః యస్యాస్తదా దేవ్యా అనిమిషేత్వేపి ప్రాణికర్మవశేన తయోరుత్పత్తి సంభవాత్ ఇచ్ఛామాత్రే తాత్పర్యాత్ తదుక్తమజ్ఞానావతారే ఇచ్ఛాయైవ జగత్సర్వం నిగిరచుగచపి ఇతి ఇచ్ఛామాత్రం ప్రభోః సృష్టిరితి చ అంటూ చెప్పారనమాట. ఏంటి అర్థం? ఉన్మేషము మన నేత్ర వికాసం అంటే తెరుచుకోవడం, నిమిషము కన్నుల మూత, అదే క్రమంలో సృష్టి అవుతోంది, నశిస్తోంది, ప్రాణి కర్మవశం చేత పుట్టుతోంది, ఆవిడ ఇచ్ఛతోటే సృష్టి జరుగుతుంది అని మనకి శాస్త్రం చెప్తోంది. ప్రభువు సృష్టి చేయాలనుకుంటేనే చేస్తాడు, అతని ఇచ్ఛ మాత్రంతోటే జరుగుతుంది అంటారు. అయితే కాళిదాస్ గారు దృష్టి లక్షణాలు అంటే చూసేవాడు చూడదగినది చూచుటకు ఈ జగత్తు నీ ఇచ్ఛ మాత్రంతోటే కలుగుతుంది. నువ్వు కనులు తెరిస్తే జగత్ సృష్టి, నువ్వు కనులు మూస్తే నీ ఇచ్ఛాశక్తి చేతే జగత్తును వినాశనం కలుగుతోంది అంటూ అమ్మవారి యొక్క కన్నుల గురించి మనకి చెప్పారన్నమాట. త్రిపుర సుందరి కన్నులు తెరిస్తే బ్రహ్మాండాలు పుడతాయి, అవి మూస్తే క్షణంలో అన్నీ నశిస్తాయి అంటూ ఇక్కడ అర్థం మనకు తెలుస్తోంది. అంటే అమ్మవారి కనురెప్పలు తెరుచుకోవడం చతుర్దశ భువనాల ఉత్పత్తికి, కనురెప్పలు మూసుకోవడం వాటి విపత్తికి, లయానికి కారణమవుతున్నాయి. ఈ రెప్పలు తెరవడమే జరగక్కర్లేదు, మూయడం కానక్కర్లేదు. ఆవిడ కనురెప్పలను తెరుద్దామన్నా మూద్దాం అనుకున్నా సంకల్పించినా చాలు ఇలాగే జరుగుతుంది అంటూ మనకి శాస్త్రంలో చెప్పబడింది అనమాట. శ్లోకంలోకి వస్తే గనక మనకి దేవతల్ని మనం అణివేషులు అంటుంటాం. వారికి రెపపాటు లేదనమాట. అంటే కనులు మూయడం తెరవడం అనేది లేదు. శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో పరమేశ్వరి కన్నులు తెరిస్తే జగత్ సృష్టి, కన్ను మూస్తే ప్రళయం అంటూ చమత్కరించారు. అయితే దేవి లీల అవాంగ్ మానస గోచరం అది. ఈ జగత్తంతా ఆవిడ చేతనే సృష్టించబడుతోంది, లయం చేయబడుతోంది. ఆ విషయం తెలిసిన నువ్వు నీ భక్తుల యందు, నీ సృష్టిలో ప్రాణుల యందు అపరిమితమైన ప్రేమతోటి, కరుణతోటి ఆ కనులు మూస్తే ఎక్కడ నశించిపోతారో అని కన్రెప్ప కూడా వెయ్యట్లేదు తల్లి అంటున్నట్ట. విచిత్రం ఏమిటంటే అసలు దేవతలందరూ కనురెప్పలు వేయరు. అందుకే వారిని అనిమేషులు అన్నారని చెప్పుకున్నాం కదా మనం. రెప్ప వేయని వారిని కూడా మనం పిలుస్తాం. అమ్మవారు కన్రెప్ప వేయకుండా ఉండడానికి కారణం ఈ అనిమేషత్వము కాదు, ఏమి కాదు, ఆవిడకి మన మీద ఉన్న అపారమైన ప్రేమ అని ఆదిశంకరుల వారు ఈ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. ఆవిడ కనురెప్పల కదలికలోనే సృష్టి స్థితి లయాలు ఇమిడి ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా, అదే ఇక్కడ వర్తిస్తుంది. ఈ రకంగా మనం ఈ శ్లోకానికి వివరణ చెప్పుకున్నాం. కనుల ఊయుట చేత కలుగు లయము, కనులు తెరిచిన లోకంబు జనించు, లోకంబుపై దయతోటి కనులు మూయడం లేదు కళ్యాణి అంటూ ఈ శ్లోకానికి యంత్రం చెప్పుకుంటే మనం అష్టత్రిశూల సహిత సమచతురస్రము బ్రూమ్ బీజద్వయ యుక్తం అన్నమాట. బీజాక్షరాన్ని యంత్రాన్ని కేవలం మనం తెలుసుకోవడం మాత్రం, ఇక్కడ ఏమిటి ఉంటుంది అని తెలుసుకోవడం కోసం మాత్రం చెప్పుకుంటున్నవే. దీన్ని మనంతట మనం ప్రాక్టీస్ చేయకూడదు. అలాగే ఇది గురుముఖత నేర్చుకోవాల్సిన విద్య. ఇకపోతే దీన్ని ఈ శ్లోకం కనుక మనం పఠిస్తే మనకి ఈ అండాలకు సంబంధించిన వ్యాధి పోతుంది అంటూ చెప్తుంటారు అనమాట. అంటే ఫెర్టిలిటీకి సంబంధించిందని కూడా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. మళ్ళీ మనం రేపు మరొక శ్లోకంతో కలుద్దాం. అంతవరకు సెలవు.